జై భీమ్ జై భీమ్. సభను అలంకరించిన పెద్దలు స్థానిక ఎమ్మెల్యే మాజీసన్ గారికి, అలానే కౌసర్ మొయినుద్దీన్ గారికి, మరియు ఎంఐఎం పార్టీ ఎమ్మెల్సీ మిర్జావుల్ ఎఫ్ఎండి ఎమ్మెల్సీ గారికి, ఇంకా స్థానిక కార్పొరేటర్లు మరియు మా దళిత సోదరులకు నా ఒక అభినందనలు తెలియజేస్తూ, ఇప్పుడు మొన్న జరిగిన సంఘటన పార్లమెంట్లో యావత్ ప్రపంచం యావత్ భారతదేశం చూసినప్పుడు మన అంబేద్కర్ గారిని అవహేళన చేసిన సంఘటన చాలా బాధాకరం. ఏదైతే పార్లమెంట్ కాన్స్టిట్యూషన్ ద్వారా వచ్చిందో, కాన్స్టిట్యూషన్ ద్వారా అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్ ద్వారా పార్లమెంట్ని స్థాపించారో అదే కాన్స్టిట్యూషన్లో హేళన చేయడం జరిగింది. అది కాన్స్టిట్యూషన్ రావడానికి ముఖ్య కారణాలు మీకు అందరికీ తెలిసిందే. అంబేద్కర్ గారి జీవితంలో, యథార్థ జీవితంలో జరిగిన సంఘటనలు ఏదైతే ఫ్రీడమ్ ముందు 1947 ముందు మన భారతదేశంలో మనువాదం అనేది పనిచేసేది. మనువాదంలో మీ అందరికీ తెలుసు, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, మిగతా అంతా శూద్రులు. మిగతా అంతా శూద్రులు అంటే యాదవులు లేరు, గౌన్లోలు లేరు, బీసీలు లేరు, ముండూరు కాపు లేరు, ఎవ్వరు లేరు, దళితులు లేరు, ఎవ్వరు, అందరు శూద్రులు. అంటే ఇప్పుడు గల్ల ఎగరేసుకొని నేను ముదిరాజ్ అంటురు, గల్ల ఎగరేసుకొని నేను గౌడ్స్ అంటురు, ఒకళ్ళు యాదవ్ అని సదర్ తీస్తుర్రు. అంతకుముందు ఏడుంది మనువాదం ఉన్నప్పుడు ఎక్కడుండే వీళ్ళందరూ? ఒక్కసారి ఆలోచించాలి. 1921లో అంబేద్కర్ గారికి ఉద్యోగం వచ్చినప్పుడు ఆయన కలెక్టర్ అయినప్పుడు ఆయనకు మంచి నీళ్ళు కూడా ఇవ్వలేదు. కేవలం ఒకటే, శూద్రులు అన్నదానికి. దళితులు అనే నినాదం ఓడే లేదు. అప్పుడు అందరం శూద్రులమే. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ద్వారా వచ్చినందుకు 4000 కులాలు వచ్చినాయి, 4000 కులాలు ఏర్పడినాయి. బీసీలు, ఎస్టీలు, ఎస్సీలు అని ఏర్పడినాయి. గర్వంగా చెప్పుకుంటాం నేను ఎస్సీ అని, గర్వంగా చెప్పుకుంటాం నేను బీసీ అని, గర్వంగా చెప్పుకుంటాం ఎస్టీ అని. ఒకప్పుడు ఎక్కడున్నారు? పని చేసేది మనము, అనుభవించేది వాళ్ళు. బ్రాహ్మణ ఆధిపత్యం ఉన్న కాలంలో మన అంబేద్కర్ గారికి ఎన్ని అవమానాలు జరిగాయి. మంచి నీళ్ళు కూడా ఇవ్వకపోతుండే. అట్లాంటిది లండన్లో బారిస్టర్ చదివి పిహెచ్డి చేసిన వ్యక్తి, ఏకైక వ్యక్తి అంబేద్కర్ గారు ఉండే. ఇప్పుడు పార్లమెంట్లో ఇంతమంది ఎంపీలు ఉన్నారు. ఎవరన్నా అంబేద్కర్ గారు బారిస్టర్ చేసిరంటే మన అసదుద్దీన్ ఓవైసీ గారు తప్ప ఏ పార్లమెంట్ నాయకుడు చేయలేడు. ఇది గమనించాలి. ఎవరు చేసిరు? ఇంతమంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, ఎవరైనా చేసిర్రా? అప్పుడు అంబేద్కర్ గారు చేసిర్రు బారిస్టర్ లండన్లో పోయి అంటే, దాని తర్వాత అసదుద్దీన్ ఓవైసీ గారు చేసిర్రు. 1935లో అంబేద్కర్ గారు పార్టీ పెట్టిరు. 37లో ఆయన ముంబై నుంచి కాన్స్టిట్యూషన్ అసెంబ్లీకి వెళ్ళిరు. తర్వాత ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఫ్రీడమ్ వచ్చిన తర్వాత అంబేద్కర్ గారిని ఓడిపించారు. ఓడిపిస్తే బెంగాల్లో ఉన్న ముస్లిం లీగ్ పార్టీ తీసుకెళ్లి అంబేద్కర్ గారిని గెలిపించారు. ఇది ఎక్కడ చరిత్రలో రాసి ఉండదు, తెలుసుకోవాలి. మనకు ముస్లింలకు ఉన్న సంబంధం ఏందో. ఇప్పుడు పార్లమెంట్ లో అసదుద్దీన్ ఓవైసీ గారు ఒక్కలే 2019 కానీ ఇప్పుడు కానీ ఆయన స్పీచ్ ఇచ్చిన తర్వాత జై భీమ్ అని నినాదనం ఇస్తాడు. మన ఎస్సీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు, మన ఎస్సీ నుంచి గెలిచిన ఎంపీలు ఎవరన్నా పార్లమెంట్ లో జై భీమ్ అన్నారా? మన ఎంపీ హైదరాబాద్ నుంచి పోయిన వాళ్ళు ఎవరు అన్నారా? అంతేగాని వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళతో భయపడతారు జై భీమ్ అన్నికే. కానీ అసదుద్దీన్ ఓవైసీ గారు ఒక్కలే పార్లమెంట్ లో దళితుల మీద అయినా కానీ, ముస్లింలు ఎక్కడో బీఫ్ తిన్నా కానీ పోరాటం చేస్తారు. ఎందుకు? మన 1947 తర్వాత ఫ్రీడమ్ వచ్చిన తర్వాత 49లో ఏదైతే అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ అయిందో, 49 నవంబర్లో అంబేద్కర్ గారు ప్రియంబుల్ పెట్టిరు. ప్రియంబుల్ మీద చెప్పారు ఏంది? జస్టిస్, ఈక్వాలిటీ, లిబర్టీ, ఫెటర్నిటీ. దీని మీద కాన్స్టిట్యూషన్ రాయాలి. దీని మీద ఎందుకు అంటే ఆయన యథార్థ జీవితంలో సంఘటన జరిగినాయి. అప్పుడు జస్టిస్ లేదు, సోషలీ లేదు, ఎకనామికల్ లేదు, పొలిటికల్ లేదు. పొలిటికల్లో వాళ్ళే మనువాదం నుంచే నడవాలి, క్షత్రియులే ఉండాలి, బ్రాహ్మిన్సే ఉండాలి, వేరే కులపోలు ఉండొద్దు. కానీ పొలిటికల్లీ మనకు రిజర్వేషన్స్ కల్పించాలి అని అంబేద్కర్ గారి ఆలోచనతోటి 1950లో జనవరి 26లో కాన్స్టిట్యూషన్ తీసుకొచ్చారు. దాంట్లో ఈక్వాలిటీ గురించి మాట్లాడారు, లిబర్టీ గురించి మాట్లాడారు. లిబర్టీ అంటే ఇష్టం వచ్చిన దేవుణ్ణి మనం ప్రార్థించవచ్చు, ఇష్టం వచ్చిన మతంలో మనం వెళ్ళిపోవచ్చు. అంతకుముందు లేదు. వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు హిందువులు అని దాంట్లోనే తీసుకుపోవాలి. మనం గుడ్లలో రాణిస్తుండేనా? 1947 ముందు ఈక్వాలిటీ రాకముందు మనం గుడ్లలో రాణిస్తున్నాడా? మన ఇష్టంతో ఎవరన్నా గుడ్లలో రాణిస్తారా? మన మంచి నీళ్ళే తాగనీయకపోతున్నాయి. మన బతుకులు ఎక్కడుండే? ఇప్పుడు ఈ స్టేజ్ మీద నించొని నేను మాట్లాడుతున్నా అంటే ఎందుకు? ఒక దళితుని అయ్యుండి ఈ స్టేజ్ మీద, ఇంత పెద్ద స్టేజ్ మీద ఒక ఇద్దరు ఎమ్మెల్యేల ముంగట, ఒక ఎంపీ ముంగట, ఒక ఎమ్మెల్సీ ముంగట మాట్లాడుతున్నంటే బికాస్ ఆఫ్ మన కాన్స్టిట్యూషన్ ఉండబట్టే కదా. అంబేద్కర్ని మనం స్మరించుకోవాలి.
మనకు దేవుడు ఉన్నాడో లేదో చూస్తున్నామో లేదు. మనం ఈక్వాలిటీగా ఈ రోజు రేపు అంటచబిలిటీ లేకుండా మన మనుషులమని గుర్తించింది, మన మనుషులమని చెప్పింది అంబేద్కర్ గారు. మన మనుషులని గుర్తించి బతుకుతే చాలు. మనం తర్వాత 7 సంవత్సరాలు మనం స్వర్గంలో ఉంటామో నరకంలో ఉంటామో, వచ్చే 7 సంవత్సరాలు ఎవరు చూసారు? అది ఎవరు చెప్తారు? ఎవరు? ఒక గృహమంత్రి. ఆ గృహమంత్రి తడిపారు గృహమంత్రి. గుజరాత్ లో ఆయన చేసిన భీష్మకాండకి కొన్ని సంవత్సరాలు తడిపారుండే. అట్లాంటి వ్యక్తి మన అంబేద్కర్ సార్ దైవంతో సమానులైన అంబేద్కర్ గారిని అవహేళన చేస్తూ ఈ పోరాటాన్ని అసలు ఆపొద్దు. మనం ఆపకుండా గవర్నమెంట్ ఇచ్చేసే విధంగా అంబేద్కర్ గారు మనకు ఆయుధం ఇచ్చారు, ఓటు ఆయుధం ఇచ్చారు. కానీ ఏం చేస్తున్నాం మనం? ఆ ఇచ్చిన ఓట్ని ఎలక్షన్ మూమెంట్లే ఈ అన్న మావోడు, ఆ అన్న మావోడు అని కొంతమంది డబ్బులకు అమ్ముడు పోతాయి, కొంతమంది మన అన్న మా అన్న అని చెప్పి అమ్ముడు పోతారు. అలా కాకుండా మన వాళ్లకు, మన సపోర్ట్ చేసే వాళ్ళకు, ప్రతి ఒక్కళ్ళకు ఓటేసి మన వాయిస్ ని పార్లమెంట్ లో కానీ అసెంబ్లీలో కానీ మన వాయిస్ ని నిరాడంబరంగా చెప్పే వాళ్ళకు మనం ఓటేయాలి. మనం ఎడ్యుకేట్ చేయాలి, మన పిల్లలకు మన వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలి. అంతేగాని ఇప్పుడు మొన్న బీజేపీ కొత్తగా చిచ్చు పెట్టింది, వర్గీకరణ చిచ్చు పెట్టి మళ్ళీ మాదిగా సోదరులను సపరేట్ చేసి పట్టిరు. అది ఒక పెద్ద టాపిక్. కానీ దానివల్ల ఏమవుతుందంటే మనం అన్నదమ్ములను విడిపోతున్నాం. మనం ఎండ్ ఆఫ్ ది డే మనం అందరం అంబేద్కరిస్టులము, అంబేద్కర్ గారి వారసులం. మనం అది మర్చిపోవద్దు, అది గుర్తు తెచ్చుకోవాలి. మనం ఈ రోజు మనం ఈ బతుకుతున్నాం అంటే అంబేద్కర్ రాసిన కాన్స్టిట్యూషన్ గురించి మనం సంవిధాన్ని బతికించుకోవాలి, దానికి చేసే ప్రయత్నాలు చేయాలి. అంబేద్కర్ గారు సంవిధానం ఉన్న రోజులు బతికి ఉంటారు. దీన్ని చంపుదామని కుట్ర చేస్తున్నారు. అంబేద్కర్ గారిని చంపాలంటే సంవిధాన్ని చంపేసేయాలి. సంవిధాన్ జిద్దిన్ ఖతం, అంబేద్కర్ ఖతం. అది వాళ్ళకి తెలుసు. అంబేద్కర్ 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 అంటే నచ్చదు వాళ్ళకు మనువాదం నచ్చదు. మనువాదం వాళ్ళు ఉట్టి బ్రాహ్మణులు, వైశ్యులు, శూద్రులు, ఇదే రకంగా క్షత్రియులు, మిగతా ఎవ్వరు ఉండొద్దు. వాళ్ళే ఉండాలి, వాళ్ళే ఎప్పుడు ఎంపీలు ఉండాలి, వాళ్ళే మినిస్టర్. నిర్మలా సీతారామన్ ఎప్పుడు స్థానిక ఎమ్మెల్యే ఎలక్షన్ లో కూడా కొట్లాడింది లేదు. అయినా కానీ ఆమెకి ఈరోజు అన్నం వేస్తుంది. ఆ కంపెనీ అమ్ముతుంది, బిహెచ్ఎల్ అమ్ముతుంది, హెచ్ఎల్ అమ్ముతుంది, రైల్వే అమ్ముతుంది, అన్న అమ్ముతుంది. ఆమెకే ఒక ఓటేసిరా ఎవరన్నా? నించోరు. వాళ్ళ మనుషులు ఉంటే వాళ్ళకి మినిస్టర్లు ఇస్తారు, అన్ని ఇస్తారు. ఒక్కసారి ఆలోచించి ఈ ప్రొటెస్ట్ అనేది మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీ చేస్తుంది. ఎందుకు చేస్తుంది? అంబేద్కర్ గారు ఇచ్చిన సంవిధాన్ని కాపాడడానికి, అంబేద్కర్ గారు ఇచ్చిన సంవిధాన్ని ఫాలో చేస్తుంది మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్. కానీ చెడు ప్రచారాలు జరుగుతుంటాయి. మనం ఇచ్చిన కాన్స్టిట్యూషన్ 1950లో జనవరి 26 ఏదైతే కాన్స్టిట్యూషన్ వచ్చిందో దాన్ని కాపాడే విధంగా మనం ప్రయత్నించాలి. అంబేద్కర్ గారిని మొత్తం జీవించేటట్టు చేయాలి. వీళ్ళు నెక్స్ట్ 100 years కి మనువాదం తేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మనువాదం తేవాలి. 75 years అయింది. ఇంకో 25 years లో కాన్స్టిట్యూషన్ ఖతం చేసి మనువాదాన్ని తీసుకురావాలని ప్రయత్నం జరుగుతుంది, కుట్ర జరుగుతుంది. ఈ కుట్రలో భాగంగానే ఈరోజు మనం అంబేద్కర్ గారిని అవహేళన చేస్తున్నారు. ఈ కుట్రను గమనించి మన దళితులు, మైనార్టీలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ ఒకటై నిదానం పాటించాలి. అందరూ వ్యతిరేకంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ కి వ్యతిరేకంగా మనం పోరాడాలి. ఆ రోజు ఆర్ఎస్ఎస్ ని సర్దార్ వల్లభాయ్ పటేల్ అయితే ఏదో ఉన్నాడో ఆర్ఎస్ఎస్ ని బ్యాన్ చేసిండు. కానీ ఇప్పుడు కొత్త బీజేపీ వాళ్ళు ఏమంటారంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ మా బీజేపీ అని. ఎందుకు? ఉట్టి గుజరాత్ వాడని వాళ్ళు అయిపోయాడు. వాళ్ళు చెప్పుకోలేరు ఆర్ఎస్ఎస్ ని బ్యాన్ చేసిందే సర్దార్ వల్లభాయ్ పటేల్. ఈ విషయం చెప్పుకోలేరు. ఎందుకంటే వాళ్ళకు అవమానం. ఉట్టి గుజరాత్ అతనని చెప్పేసి వాళ్ళకి తీసేసుకుంటారు. కొంతమంది అయితే రాముడిని పేటెంట్ రైట్ తీసుకొని జై శ్రీరామ్ అంటే బీజేపీ, మిగతాడు అయితే కాదు. అంటే హిందువులు వేరే లేరా? మేము అనలేమా హిందువులు? ఒకవేళ మీరు బీజేపీ ఆధిపత్యం ఉంది, మీరు ఏపీలో బీజేపీ అలయన్స్ ఉంది కదా, మీరు ఒకవేళ సీరియస్ గా దళితులను హిందువుగా భావిస్తే ఒక దళితుని తిరుపతి చైర్మన్ చేయండి, తిరుపతికి చైర్మన్ చేయండి. ఇప్పుడు వరకు హిస్టరీలో తిరుపతికి ఎవరైనా దళితులు చైర్మన్ అయ్యిరా? చెప్పండి అన్న, ఇక్కడ ఉన్నారు కదా. మనకు ఎవరు విఐపీ టికెట్ కూడా ఇయ్యరు, విఐపీ సూట్ కూడా ఇయ్యరు. ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ గారి ప్రతిరోజు నేను తిరుపతికి టికెట్లు తీసుకోవతా, తిరుపతికి లెటర్ తీసుకోవతా. ఈ రోజు కూడా లెటర్ తీసుకోవడం జరిగింది. ఇంది హిస్టరీలో ఉంది. ఎప్పుడైనా చైర్మన్ చేసిరా? ఎప్పుడైనా చేయొచ్చు కదా. మరి మీకు దళితుల మీద ప్రేమ ఉంటే చేయొచ్చు కదా. ప్రేమ కాదు, ఓట్లు వస్తే దళితులు కూడా హిందువులు, ఓట్లు అయిపోయినాక దళితులు హిందువులే కాదు, ఓన్లీ దళితుల గురించే. ఇలాంటి అంబేద్కర్ ఒకటే చెప్పిండు, ఐ విల్ నాట్ డై యాజ్ ఏ హిందూ. ఆయన ఎంత అవమానం చెందితే అంత పెద్ద వర్డ్ అంటాడు. ఐ బర్న్ యాజ్ ఏ హిందూ బట్ ఐ విల్ నాట్ డై యాజ్ ఏ హిందూ అని. ఎందుకు అంత పెద్ద మాట? ఎందుకు బుద్ధిజం తీసుకున్నాడు? 1956లో ఎంతమంది లక్షల మందితో ఎందుకు బుద్ధిజం తీసుకున్నాడు? వీళ్ళు ఎన్ని అవమానాలు చేసి హిందూ వదిలేసి బుద్ధిజం తీసుకున్నాడు. అంబేద్కర్ సాబ్ ఆ రోజు కూడా హిందూ ఖిలాఫ్ కాదు, హిందూజంకి ఖిలాఫ్.
ఈ రోజు ఎంఐఎం పార్టీ హిందూ ఖిలాఫ్ కాదు, హిందూజం ఖిలాఫ్, ఆర్ఎస్ఎస్ ఖిలాఫ్. ఎందుకంటే వాళ్ళు చేసే అరాచకాలు తట్టుకోలేక. ఇది గమనించాలి. మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీ హిందూ ఖిలాఫ్ ఏ రోజు మాట్లాడేది? హిందూయిజం ఆర్ఎస్ఎస్ ఖిలాఫ్ మాట్లాడుతుంది. మన అంబేద్కర్ గారు మనకు ఫ్రీడమ్ గురించి, మన యావత్ ప్రపంచం, యావత్ దేశం 1947 గురించి కొట్లాడితే, మన అంబేద్కర్ గారు మన జీవితాల గురించి కొట్లాడారు, మన జీవితాలు బాగోవాలని కొట్లాడారు. మనకు ఫ్రీడమ్ వచ్చినా కానీ మనం ఈక్వల్ గా లేకపోతే, మనం బతకలేకపోతే మనకు ఫ్రీడమ్ వచ్చి లాభమేంది? మనకు లాభమేంది? మన అంబేద్కర్ గారు దేశమంతా నాయకులంతా ఫ్రీడమ్ కొట్లాడితే, మన అంబేద్కర్ గారు మన దళితుల గురించి కొట్లాడారు, మన ఎస్సీ ఎస్టీ బీసీల గురించి కొట్లాడారు. అంత పెద్ద మనిషిని అవహేళన చేయడం జరుగుతుంది. మన మన అన్నదమ్ములేమో విడిపోయి ఎవరి పనులలో వాళ్ళు ఉన్నారు, వేరే వేరే విడగొట్టడం జరిగింది. చిన్న ఉదాహరణ, పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టారు. మొన్న చిన్న సంఘటన అయితే ఎల్బీ మన పారాడైస్ లో చాలా పెద్ద లక్షల మందితో మీటింగ్ పెట్టారు. మరి ఈరోజు ఎందుకు పెడతలేరు మీటింగ్? ఈరోజు ఏడిపోయింది మన ఐక్యత? అంబేద్కర్ అంటే మీరు కులాలతోటి అగ్లైజ్ చేస్తారా? బీసీ నాయకులు లేరు, బీసీ సోదరులు లేరు. మీకు ఈ రోజు ఏదైతే గల్లె ఎగరేసుకొని మీకు బీసీ టికెట్లు వస్తున్నాయో, 50% రిజర్వేషన్ వస్తుందో ఎక్కడి నుంచి వస్తుంది మీకు? అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్ చేయకపోతే ఏడికెళ్ళి వచ్చేది? మహిళలకు ఈరోజు సమానత్వం ఏడికెళ్ళి వచ్చింది? 1956 ఏదైతే 1952లో ఏదైతే ఫస్ట్ లా మినిస్టర్ అంబేద్కర్ కూడా ఉండేనో, హిందూ బోర్డుకి ఒక బిల్లు ప్రవేశపెడితే అప్పుడున్న పార్లమెంట్ సభ్యులు వ్యతిరేకించారు, హిందూయిజం వాళ్ళు వ్యతిరేకించారు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు వ్యతిరేకిస్తే ప్రైమ్ మినిస్టర్ గారు లేదు ఇది చేయలేము. అప్పుడున్న ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ గారు హిందూ బిల్ చేయలేము, దాంట్లో ఏమేమి ఉండే, చైల్డ్ మ్యారేజెస్ ఉండే, డైవోర్స్ ఎట్లా ఇయ్యాలో, డైవోర్స్ ఎట్లా ఇవ్వద్దు దానికి సంబంధించిన యాక్ట్ ఉండే, అప్పుడు సతయుగ్ ఉండే, మొగుడు చచ్చిపోతే అమ్మాయిని కూడా చంపేసేది ఉండే. అవన్నీ రాసిండు దాంట్లో. ఇవన్నీ తప్పు. ఇది మా మహిళల గురించి కూడా రాసిండు. మహిళలు అది తెలియదు. మహిళలకు చైల్డ్ లేబర్ లేకుండే, చైల్డ్ లేబర్ ఏడికెళ్ళి వచ్చింది, చైల్డ్ మ్యారేజెస్ ఏడికెళ్ళి వచ్చింది, సతయుగ్ ఏడికెళ్ళి వచ్చింది. ఇదంతా రాసే హిందువులు వ్యతిరేకించారు. హిందువులు వ్యతిరేకిస్తే అప్పుడున్న ప్రైమ్ మినిస్టర్ ఈ బిల్లు పాస్ చేయలేమని అంటే, ఆ బిల్లు పాస్ అయినందుకు అప్పుడున్న ఫస్ట్ లా మినిస్టర్, సెంట్రల్ మినిస్టర్ ఉండి కూడా తన పదవికి రాజీనామా చేసిండు. అంత పెద్ద పదవిలో ఉండి కూడా రాజీనామా చేసిండు. ఎవరు త్యాగం చేస్తారండి ఈరోజు రేపు? ఎవరు అంత పెద్ద పదవిని త్యాగం చేస్తారు? ఇండియాకి ఫస్ట్ లా మినిస్టర్ ఉండే ఒక చిన్న బిల్లు, నేను ప్రవేశపెట్టిన బిల్లును కూడా పాస్ చేయలేకపోతే నేనుండి ఏ లాభం ఇక్కడ అని చెప్పేసి ఆయన పదవిని త్యాగం చేయడం జరిగింది. ఆయన జీవితం అంతా త్యాగమే చేసిండు. ఆయన పోరాటం చేసిండు, పోరాటం చేసి 1956లో ఆయన చనిపోవడం జరిగింది. ఎవరికి? ఇన్ని పోరాటాలు చేసి, అది చిన్న వయసులో పోరాటం చేసి, అందరి గురించి పోరాటం చేసి, హెల్త్ బాగాలేక ఆరోగ్యం చెడిపోయినా కానీ కూడా కాన్స్టిట్యూషన్ రాసి ఆయన అతి చిన్న వయసులో చనిపోవడం జరిగింది. ఇది ఆలోచించాలి. మన అన్నదమ్ములను కలుపుకోవాలి, ఎస్సీలను ఎస్టీలను బీసీలను కలుపుకొని మనము అంబేద్కర్ గారి నుంచి ఏదైతే పోరాటం జరుగుతుందో ఎంఐఎం తరఫున ఇదొక సభ పెట్టినందుకు మా యొక్క ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్.